మందికి రెంట్ కట్టకుండా ఆ ఓనర్ ని బోల్తా కొట్టుస్తున్న బ్యాచిలర్స్ కథ ఏంటో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదమరాజు టీమ్. భయ్యా నేను హైదరాబాద్ కా షేర్ మోడల్. అరే టైం ఎంత అవుతుందిరా భయ్యా చూసుకో భయ్యా. ఆడబెట్టుకునేదిరా భయ్యా మేము మోడల్ పైన అని కింద పెడతాం, కింద అని పైన పెట్టుకుంటాం. అట్లా గల్లీలోకి పోదాము, ఏదో ఒక రెంట్ ఉంటది, అక్కడ తీసుకుందా హౌస్ దా. నమస్కారం అందరికి. నా పేరు ఆంటీ. అంటే నా పేరుకి ఒక చరిత్ర ఉంది. మా నాన్న ఒక ఆంటీని లవ్ చేసిండు. బేసిక్ గా మనం లవ్ చేసిన అమ్మాయి దక్కకపోతే వాళ్ళ పేర్లు పిల్లలకి పెడతారు కదా. నాకు 2 ఇల్లులు, ఒక ఇంట్లో నేనుంటా, ఒక ఇల్లు రెంట్కి ఇస్తా. నా ఇంటి పేరు కూడా ఆంటీయా? నా ఇల్లు మాత్రం మర్యాదస్తులకి పద్ధతిగా ఉండే కుర్రోళ్ళకి ఇస్తాను, లేదంటే ఫ్యామిలీస్కి ఇస్తాను. అరే ఆడేమో ఉందిరా, ఆంటీ నిలయం నిలయం. ఎందుకేం రా, నీళ్ళు ఇస్తాంగా మన దగ్గర ఉన్నాయి, నీళ్ళు నీళ్ళు కాదురా. నిలయం అంటే ఇల్లు. అంకల్ అంకల్ ఆంటీ ఆంటీ. ఏంటి బాబు ఎవరు? ఆంటీ ఆంటీ లేదా? నేనే. గడ్డ ముందు మీసాలు నువ్వు ఆంటీ ఏంది? నేను ఆంటీనే. అదేంది అట్లా పెట్టుకున్న పేరు? మా అయ్య పెట్టిండు. చెప్పండి ఎందుకు వచ్చారు మీరు? అంటే టూలెట్ బోర్డు చూసి. బోర్డు చూసి వచ్చారా? తీసుకోండి. దప్పందా దప్పందా ఎడిపోతుర్రా? ఇచ్చింది కదా వెళ్ళిపో. అబ్బా మీరే అనుకుంటే వాడిని కూడా తలకాయలేదు. ఆగండి అంకుల్. అంకుల్ కాదే ఆంటీ. ఆంటీ చి ఆంటీ అంకుల్. ఆంటీ అంకుల్ ఏందంటే ఆంటీ అంకుల్ ఏంద్రా, నాకు అర్థమైతలేదు. బాబు మీరు ఎవరు, ఎందుకు వచ్చారు? మాకు రెంట్ కావాలి అంకుల్, ఒక ఇల్లు కావాలి. నేను ఫ్రెండ్స్ కి రూమ్ ఇవ్వను. అంకుల్ మేము ఫ్యామిలీస్. ఎలా ఫ్యామిలీ? ఫ్యామిలీ ఫోటో ఒకటి చూపియాలా? ఆ ఫ్యామిలీ ఫోటో ఒకటి చూపి. అరే రైట్ రైట్ దగ్గర సార్ చూడండి సార్ ఫ్యామిలీ ఫోటో. అవునే నిజమే. మీరు ముగ్గురు ఒకే ఫ్యామిలీ. బాబు నేను కూడా ఉన్నానండి. మీరు కూడా మా ఫ్యామిలీ. మనందరం చుట్టాలమా? మాడల్ 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 మాడల్. ఇప్పుడు రెంట్ ఎంత అంటే నెలకు 10,000, 3 నెలలు అడ్వాన్స్ కావాలి. సరే ఒక పని చేస్తాం అంకుల్, పైసలు ఆన్లైన్ చేస్తా ఓకేనా? సరే వెళ్ళిపోండి. దరా దరా అట్లా చేసి రూమ్ లోకి వచ్చినాము. దరా రాజు. డబ్బులు పంపలేదేంటి? హలో హలో భాస్కర్, మా ఇది పేమెంట్ పంపలేదేంటి ఇంకా? ఓ ఆంటీ ఆంటీ మీరా? మీకు ఫోన్ పే ఉందా? ఉంది. అబ్బా నాకు లేదు కదా అంకుల్. గూగుల్ పే ఉందా? ఉంది ఉంది. అబ్బా నాకు కూడా లేదు కదా అంకుల్. అది పోనీ పేటిఎం లేదు. నాతో ఉంది కదా అంకుల్. ఓ పని చేయి, క్యాష్ ఉందా? క్యాష్ తీసేసారు అంకుల్. ఇప్పుడు సుమార్ డాన్ పెట్టారు, బాగుంది అది కూడా. ఉండు నేను పైకి వస్తున్నా, ఒక నిమిషం ఆగు. రండి, రండి, రండి. ఏంటి మీరు డబ్బులు ఇవ్వకుండా పైన కూర్చొని? మీరు నాకు అర్థం కాదు. ఓనర్ పైనకి వస్తున్నంట, మనం చేసే ప్లాన్ తెలుసు కదా. అరే నువ్వు తగులుకోరా, నువ్వు టారా. బాబు డోర్ది. భయ్యా నేనే బాగున్నావా? బాగున్నా భయ్యా. అదే రెంట్ డబ్బులు ఇవ్వలేదు ఇంకా భాస్కర్. ఓకే ఓకే భయ్యా ఇచ్చేద్దాం. ఒక్క నిమిషం బాబు, ఫోన్ వస్తుంది. హలో హలో హలో. ఉందా? లేదు బాబు, వేరే కుర్రోళ్ళకి ఇచ్చాం, వేరే కుర్రోళ్ళకి ఇచ్చాం. భయ్యా రెంట్ వద్దా? ఉండే రెంట్ తీసుకుంటా నేను. డబ్బులు ఇవ్వ, ఎంతసేపు తీసావు? వస్తలేవు. ఎవర్రా బాబు వీళ్ళు ఫోన్? హలో హలో. ఒక్క నిమిషం పక్కకు పో. హలో ఎవరండి? హలో ఎవరు? ఒక్క నిమిషం వెళ్ళవా నువ్వు వెళ్ళు. లేడీస్ తో మాట్లాడుతున్నా కదా. హలో కావాలి కావాలి. భయ్యా రెంటు వద్దు, కావాలి కావాలి. హలో ఒక్క నిమిషం. హలో ఉందా? ఎవర్రా బాబు? నువ్వు ఉందా అంటావు, అది కావాలంటది. ఎవరు గ్యారెంటీ? ఎవరు నాకు? నీకు కావాలా? రెంటు రెంట్ రెంట్ వద్దు, రెంట్ వద్దు. హలో హలో ఉందా? లేదు. అంకుల్ రెంటు. రేయ్ హలో కావాలి, ఎక్కడ రావాలి? అరే పోయిండ్రా వాడు పోయిండ్రా. అరే 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 మందు కాదం రా. అరే మనం అందరం మందు మనుషం కాబట్టి ఒక్కొక్క ఫుల్ దాగి వండుకుందాం అంతే. అంతే. ఏయ్ మన ఇంట్లో కొత్తగా కుర్రోళ్ళు చేరారు, రెంట్ ఇవ్వట్లే. భాస్కర్ ఏంటిది? రూమ్ నీట్ గా పెట్టాలని చెప్పా కదా నేను. అది సారీ అండి, ఎక్కువ సారీ. నేను ఈ రూమ్ ని చాలా నీట్ గా చూసుకుంటున్నా. మీరు ఇలా ఆల్కహాల్ తగ్గించి ఇలా చేయకూడదు. ఇట్స్ నాట్. సరే సారీ ఏ అంకుల్ అంటావేంట్రా? ఆంటీ. ఏ ఆంటీ అంకుల్ ఏదో తాగండి. రాజు ఇద్దరులో నువ్వే బుద్ధిమంతంలా ఉన్నావు. రెంటో రాజు ఏంటి ప్యానిక్ అయిపోతున్నావేంటి అలాగా? గుండు శివ మొండి శివరా. భాస్కర్ హూ ఇస్ దిస్ గుండు శివ? గుండు శివ మొండి శివ మొండి శివ మొండి శివరా మొండి శివ. నీకు దయ్యం పట్టినట్టుంది. ఏం లేదు రాజు, నువ్వు పో, నువ్వు రెస్ట్ తీసుకో. భాస్కర్ రాజుకి దయ్యం పట్టింది తెలుసా? భాస్కర్ ఏంటి ఇంట్లో ముగ్గేశావు? ఇంటి బయట కదా వేయాలి. వా
ఇళ్ళకేంటి దయ్యం పట్టింది అంటే నా ఇంట్లో దయ్యం ఉందా లేదా ఇల్లే తీసుకొచ్చిర్రా ఏం అర్థం కావట్లేదే నువ్వు పక్క రూమ్ లోకి వెళ్ళకు వాళ్ళకి దయ్యం పట్టింది అంకుల్ గుడ్ మార్నింగ్. నైట్ జరిగింది ఏం జరిగింది? ఎక్కడికి వెళ్తున్నారు We actually we are software engineers, sir. We are doing a employee job meant and it's going to be assembly. భాస్కర్ నువ్వు మొత్తం గుద్దుడు ఇన్ క్రోమ్. మావాడిని కూడా తీసుకెళ్ళండి సాఫ్ట్వేర్ నేర్చుకో ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాం కూరగాయలన్నీ రేట్లు పెరిగిపోయినాయి 200. పోలీస్. ఏ ఇదే 200 అన్నావు భాస్కర్ మనుషులు చాలా మంది ఉంటారు భాస్కర్ సాఫ్ట్వేర్ కదా జాంపల్లి గరం సమస్య సార్ జాంపల్లి రాజు దేనా సార్ గోవాకి బస్ ఎట్లా పోవాలి సార్? రాజు భలే ఉన్నారు రాజు ఈ గెటప్. 10కి డజన్. ఎంత ఇవి 10కి డజన్. 10కి డజన్ నాకు పల్లొద్దు మా డాడీ నాన్న చనిపోయారు అందరు చనిపోయారు గిరాక్ లేదు పొద్దు నుంచి తీసుకోవాలి కూల్. మీ డాడీ చనిపోయిందా అయ్యో డాడీ అరే సాఫ్ట్వేర్ ఆఫీస్ పోలే అంటే నువ్వు ఇచ్చిన 20,000 తోటి పనిలో ఉంచుకున్నా. ఎవడు పెట్టించిండు ఇగో ఈ అన్న మొత్తం అమ్మినావు. నువ్వు భాస్కరే కదా రాజు అన్న ఎవరన్నా? ఈ అన్న నాకు తెలియదు ఎవరు. ఇల్లాలు కాదు రే నీలా ఇంకొకటి ఉన్నాడు తెలుసా వాడు నా కొడుకు ఒకసారి ఇంటికి రా నీకు చూపిస్తా నేను ఇంద్రజ మ్యామ్ సదాం యాదమరాజు యాక్చువల్ గా మీరు ఇప్పుడున్న యూత్ కి చాలా కనెక్ట్ అయ్యే పాయింట్స్ తీసుకొస్తున్నారు. భాస్కర్ గాని జ్ఞానేశ్వర్ వీళ్ళందరూ కూడా ఈ రోజు బాగా సపోర్ట్ చేశారు, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. యు ఆర్ అప్గ్రేడింగ్ జబర్దస్త్. క్రిష్ గారు బాగుంది, చాలా బాగా చేశారు. సద్దాం జ్ఞాని చాలా బాగా చేశాం. నాకు ఒక కాకినాడలో అద్దెకిచ్చే ఇల్లు ఉంది, ఆంటీ నిలయమని పెడదాం. చాలా నచ్చింది, వెరీ గుడ్, వెల్ డన్. సో వ్యాలంటైన్స్ డే వచ్చేస్తుంది. యాదవ్ రాజు మ్యారేజ్ అయింది కదా, లవ్ మ్యారేజ్ బాగుందా మ్యారేజ్ లో బాగుందా? డిఫరెన్స్ లేదా అంటే రెండులో గోడ ఉందా? కాదు, ఆ రెండు సైడ్లు కూడా ఒకే అమ్మాయి కదా, అందుకే డిఫరెన్స్ కనబడాలి. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నేనే ప్రపోజ్ చేసిన. ఆల్మోస్ట్ 6 years అయింది. ఏం చూసి లవ్ చేశారు మిన్ని? అమ్మాయిని చూసి లవ్ చేసిన. ఏం చూసి లవ్ చేస్తారు? అమ్మాయి మిమ్మల్ని ఏం చూసి లవ్ చేసింది? అది ఆమెను అడగాలి, నన్ను అడిగితే